నమస్తే వెల్కమ్ టు టీవీ49 న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో మద్దూరి సుబ్బారావు ఆధ్వర్యంలో సుమారు 30 కుటుంబాలు వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరారు. టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ పార్టీలో చేరిన అందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నానని, ఎటువంటి భేదాలు లేకుండా టీడీపీ కుటుంబ సభ్యులతోనూ అలాగే జనసేన పార్టీ కుటుంబ సభ్యులతోనూ కలిసిమెలిసి పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో మన ప్రభుత్వం ఏర్పడటం కోసం అలాగే కొత్తపేట నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా తన గెలుపు కోసం కృషి చేయాలని సత్యానందరావు కోరారు. తన చేతుల్లోంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, జగన్మోహన్ రెడ్డి గద్దె దింపాలి, వైసీపీ రహిత రాష్ట్రాన్ని రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఏదో రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరేమనుకున్నా మనం రాష్ట్రం కోసం ఆలోచిస్తున్నామని వాళ్ళ ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని, రాజకీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని, అయితే పవన్ కళ్యాణ్ గారు 50 సీట్లు కావాలని అందుడు ఆయన రాజకీయ ప్రయోజనాలు దృష్టిలో, చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ ఇంటికి మన పార్టీ ఏకంగా సింగిల్గా వెళ్ళిపోవచ్చు అని అనుకుని ఉండొచ్చు, కానీ అనుకోలేదు. కలిసి వెళ్తేనే ఈనాడు ఇతని దుర్మార్గుడిని అడ్డుకోగలమని ఈనాడు బీజేపీని కూడా కలుపు రావాల్సి వచ్చింది. రేపొద్దున్న రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయి, కేంద్రంలో బీజేపీ వస్తుందని స్పష్టమైపోతుంది. మళ్ళీ అధికారం బీజేపీదే కేంద్రంలో. రేపు ఈ రాష్ట్రంలో నిధులు తేవాలి, అభివృద్ధి చేయాలంటే కేంద్ర ప్రభుత్వ సహాయం కావాలి. అందుకే ఈనాడు ఎన్డీఏలో కూడా చంద్రబాబు నాయుడు పట్టేటి 2 రోజులు 3 రోజులు ఢిల్లీలో కూర్చున్నాడు అంటే ఉత్తినే కూర్చోలేదు, ఆయన ముందు చూపుతో కూర్చున్నాడు. రేపు వద్దున ఎన్నికలు అయిన తర్వాత రాష్ట్రం బాగు చేయాలంటే డబ్బులు కావాలి, కేంద్ర ప్రభుత్వ సహాయం కావాలి. ఇలా బీజేపీతో కలటం వల్ల 4 సీట్లు లాసే మనకి. అయినా కానీ ఎందుకు బీజేపీని కలుపుకుంటున్నారంటే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది. ఇవాళ బీజేపీ సహకారం అవసరం అన్ని విషయాల్లో. రేపు రాష్ట్రం బాగుపడాలి, నిధులు కావాలి అంటే రాష్ట్రంలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వ సహాయం కూడా కావాలనే ఆలోచనతో వీళ్ళ ఆలోచించుకునే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈనాడు మోడీని కూడా ఒప్పించి మోడీని కూడా ఇందులోకి తీసుకొచ్చారు. కారణం ఇలా స్వార్థం కాదు, ఇలా పదవి లేకపోతే వీళ్ళకి ఏమైనా నష్టం వచ్చే పరిస్థితి ఏమీ లేదు. ఈ రాష్ట్రం నాశనం అయింది, దీన్ని గాడిలో పెట్టాలి, దారిలో పెట్టాలనే ఆలోచనతో వారు పయనం చేస్తూ ఉన్నారు. దానికి మన అండగా ఉండాలి. మన రాలి గ్రామం రాజకీయాలు మీకు చెప్పక్కర్లేదు, రాలి చాలా పెద్ద గ్రామం, మండలంలో పెద్ద గ్రామం, నియోజకవర్గంలో మనకి 3వ గ్రామం రావులపాలెం, కొత్తపేట తర్వాత మనకి 3వ గ్రామం. ఈ గ్రామంలో ఒక మంచి మెజార్టీ కావాలి. నేను 7 సార్లు పోటీ చేశాను, రేపు 8వ వెళ్తా ఉన్నాను. 7 సార్లు 4 సార్లు ఓడిపోయాను. ఓడినా నెగ్గినా నేను ఎమ్మెల్యేనే. నన్ను ప్రజలందరూ అలాగే చూశారు, అభిమానంతో గౌరవంతో చూశారు. పదవి ఉందని పొంగిపోలేదు, పదవి లేదని కుంగిపోలేదు. ఎప్పుడూ ఒకలాగే పనిచేసాం, అందరితో కలిసిమెలిసి వెళ్ళిపోయాం, నవ్వుతూనే తిరిగాం. నష్టపోయాం లేదా అధికారం లేదని ఇంట్లో కూర్చోలేదు. ఇవాళ కూడా రేపు కూడా ఏంటంటే ఇవాళ రేపు రాజకీయాలు ఎదుర్కోవాలి. పక్కన వాళ్ళు దుర్మార్గమైన చాలా కుట్రపూరితమైన రాజకీయాలు అన్నీ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా మనం కూడా ఐకమత్యంతో కలిసి వెళ్ళాలి. మీ గ్రామం నుంచి కూడా నాకు భారీ మెజార్టీ అందిస్తేనే నియోజకవర్గం, ఎందుకంటే స్వల్ప ఓట్ల దాడితో ఓడిపోయాను. నేను 14లో మంచి సమయంలో 713 ఓట్లతో ఓడిపోయాను. ఒక మంచి ఉద్దేశంతో అందరూ కలిసి ఈ అరాచక పాలన అంతమొందించాలని ముందుకు వస్తూ ఉన్నారు. వారికి అండగా మద్దతుగా మనందరం కూడా ఉండాల్సిన అవసరం ఉంది. 4 సంవత్సరాల 10 నెలల కాలంలో రాష్ట్రం ఏ విధంగా తయారైందని అందరూ చూస్తూ ఉన్నారు. ఏనాడు ఏ ముఖ్యమంత్రి ఎవరు చేయనటువంటి దుర్మార్గమైన పాలన ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మనం చూడటం జరిగింది. అంతకుముందు ఎవరు కూడా ఇటువంటి పరిపాలన ఎలా చేయొచ్చని కూడా ఎవరు అనుకుని ఉండరు, ఎవరో ఊహించలేదు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటే సరే కదా ఒక అవకాశం ఇద్దాం అనుకున్నారు. మాట తప్పడు, మడం తెప్పడు, రకరకాలు చెప్పారు. ఆనాడు ఉన్నాను, విన్నాను, అన్నొస్తాడు, అంతా మార్చేస్తాడంటే బంగారం అయిపోద్దేమో మన రాష్ట్రం ప్రజలు అనుకున్నారు. ఈనాడు అధోగతి పాలైంది. రాజధాని అనేది ఎక్కడుందో కూడా చెప్పుకోలేని పరిస్థితి. మన రాష్ట్రానికి రాజధాని ఏదంటే తెలియని పరిస్థితి. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు పనులు పూర్తి చేశారో అంతవరకే అక్కడే ఉండిపోయింది తప్ప ఒక్క అడుగు కూడా ముందడుగు పడలేదు. పోలవరం